కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి ఏడాది పూర్తి చేసుకుని ఉత్సవాలు వేడుకలు జరుపుకోవడం కాదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసినప్పుడే విజయోత్సవ వేడుకలు జరుపుకుంటే బాగుంటుందని మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్లు ఎడ్ల సోమిరెడ్డి, రాగుల సారేలు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అలాగే సీఎం రేవంత్ రెడ్డికి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప దాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలపై అనేక రకాలుగా భారం మోపితే మాత్రం రాబోయే రోజుల్లో ప్రజలు ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అనగోని లింగం గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య ఉత్సవాలు కాదని, అవి పూర్తిగా అనారోగ్య ఉత్సవాలని ఎద్దేవా చేశారు. పల్లెల్లో పట్టణాల్లో నిధులు లేక పారిశుద్ధ్యం పడకేసిందన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, బ్లీచింగ్ లేక ప్రజలు రోగాల బారిన పడుతుంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస మందుల కొరత ఏర్పడి ప్రజలకు వైద్య సేవలు అందించలేదని, కాంగ్రెస్ వైద్య ఆరోగ్య ఉత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కుమార్ పాల్గొన్నారు. సంవత్సర కాలంలో విజయోత్సవాలు అనే కార్యక్రమాన్ని చేపట్టినాం. నువ్వు ఏ రంగంలో ఉద్ధరించడం చెప్పేసి విజయోత్సవం చేస్తున్నావు. ఇలా వ్యవసాయ రంగంలో వ్యవసాయ పండుగనే వారోత్సవం చేస్తున్నాం, కార్యక్రమం చేసినాం. ఇలా రైతు భరోసా నిధులను రుణమాఫీకి మళ్ళించి ఆ రుణమాఫీలో సగం రుణమాఫీ చేసి బోనస్ కాస్త బోగస్ చేసినాను కానీ ఇలా వారోత్సవం చేస్తున్నాను. ఏం మేలు చేసినాను రైతులకు ఇవ్వాలను? సజావుగా జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమం వ్యవసాయ రంగాన్ని ఇలా కుబేలు చేసినాను. రైతులకు ఏ విధంగా భరోసా లేకుండా చేసినాం. దీనికి అవి వారోత్సవం. ఇలా వైద్య రంగంలో ఒకప్పుడు నేను రాను బిడ్డ సర్కార్ దవాఖానటువంటి నీ పాత కాంగ్రెస్ పార్టీ పాలనలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నేను వస్తా సర్కారుకు అన్నట్టుగా బ్రహ్మాండంగా ప్రభుత్వ దవాఖానలు ఇవాళ బ్రహ్మాండంగా చేస్తే మళ్ళా నువ్వు ఇవాళ వచ్చి నేను రాను బిడ్డ సర్కార్ దవాఖాన కనుక తీసుకొచ్చిన ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మరి ప్రభుత్వం ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అన్నీ అమలు చేసినామని చెప్పి మరి అబద్ధాల ప్రచారం చేస్తూ మరి ప్రజలను మోసం చేస్తూ ఉంది. ఎందుకంటే ఆనాడు రైతు సంక్షేమం, ప్రజాపాలనలో రైతు బాగుపడతాడని చెప్పి రైతులకు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. అటువంటిది ఈరోజు సంపూర్ణ రుణమాఫీ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మరి మొదటి నుండి డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదు. మరి అదేవిధంగా రైతు భరోసా కింద మేము ఎకరాన 7,500 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు రైతు భరోసా చేయలేదు. రైతులు ఎంతో ఆశతో ఈ యాసంగి సీజన్కి అందిస్తారు పెట్టుబడుల సహాయం కింద అని చెప్పి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి ప్రభుత్వము రైతుల పట్ల చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తుంది. ఇది సరి అయింది కాదు. మరి రైతులు బాగుండాలంటే మరి ఖచ్చితంగా రైతు సంపూర్ణ రుణమాఫీ జరగాలి, రైతు భరోసా వేయాలి, రైతులకు నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.